Hmm. Okay. So in our last class, we are discussing about the modularization techniques, and under the modularization, we have the we have the include programs, we have the include programs, we have the function modules. I think we discussed include programs and function modules, and we also have Mhm. the subroutines. We also have the Okay. subroutines. So, so let us discuss the include programs, function modules, and the subroutines. So, let's see how the subroutines work. So subroutines also comes under the modularization techniques, and in the subroutines we have two different kinds of subroutines. One is the um, we have the call by value and um, call by value and ఆ, call by మేడం, reference. ఒకటి నేను అడుగుదాం అనుకున్నాను యాక్చువల్గా. Uh-huh. అంటే నేను అంటే ఇప్పుడు కాదు, ఒక 1 వీక్ 10 డేస్ బిఫోర్ Mm, యాక్చువల్ ఏం చేశానంటే ఇప్పుడు mm, ఈకేకేఓ టేబుల్ ని కాపీ చేశాను. ZEKKO mm. చేసిన తర్వాత అది ఎర్రర్స్ నాకు చూపించాలి. అది దేన్ని కాపీ చేశారు మీరు? ఈకేకేఓ ఎందుకు? మామూలుగా మనం కస్టమ్ టేబుల్ కదా అంటే నార్మల్ గా ఉమ్, మెయిన్ టేబుల్ కదా అది. ఉమ్, దాన్ని ఒక కస్టమ్ టేబుల్ కింద అన్ని ఫీల్డ్స్ కింద అంటే కాపీ చేస్తే అన్ని ఫీల్డ్స్ కూడా కాపీ అవుతాయి కదా. ఆ, అట్లా కాపీ చేశాను. ఆ, కాపీ చేసి సరే ఫంక్షన్ గ్రూప్ అది ఇంకా ఆ, ఉమ్, మన ఫంక్షన్ గ్రూప్ పెట్టాను. ఫంక్షన్ ఉమ్. గ్రూప్ కింద అన్నప్పుడు అది మెయింటెనెన్స్ ఒకటి ఎర్రర్ అని వచ్చింది, లేకపోతే ఇంకొక ఎర్రర్ రెండు వచ్చినాయి. అది ఏది ఎందుకు ఇక్కడ అట్లా మన వచ్చినాయి? ప్యాకేజ్ లో ఉందా అది? ప్యాకేజ్ లో లేదు మేడం. ఎక్కడుంది అది? నా ఓన్ గా అంటే ఇక్కడ లేదు. ఇది మీకు ఇచ్చాను. ఒకటి చేస్తారా అట్లా? ఇప్పుడు మీరు జనరల్ గా మనకు అలాంటి రిక్వైర్మెంట్ ఉండదు. ఏంటి మనం ఒక ఏ టేబుల్ అన్నారు మీరు? ఈకేకేఓ ఈకేపిఓ. ఈకే ఈకేకేఓ ఈకేపిఓ అలా టేబుల్ మొత్తాన్ని కాపీ చేయం మనం ఎప్పుడు. అవునా? అసలు అలా రిక్వైర్మెంటే ఉండదు. మనము ఓన్లీ కొన్ని ఫీల్డ్స్ కావాల్సిన ఫీల్డ్స్ మాత్రమే తీసుకుంటాము కస్టమ్ టేబుల్లో. అవునా? అంతే. అంతేగాని ఈ టేబుల్ మొత్తాన్ని కాపీ చేసేసి అలా ఎప్పుడు అలాంటి రిక్వైర్మెంట్ ఏ ఉండదు మనకి. ఆహా. అంటే మనకు కావాల్సిన ఫీల్డ్స్ ఏమున్నాయో అవి ఫీల్డ్ నేమ్స్, వాటి రిలేటెడ్ డేటా ఎలిమెంట్ కాపీ చేసి మన కస్టమ్ టేబుల్లో పెట్టుకుంటాం. అంటే అట్లా కాపీ చేస్తే కాపీ కాదా, లేకపోతే ఏందన్నట్టు? అంటే అసలు అలా రిక్వైర్మెంట్ ఉండదు కదా మీకు. మ్, ఈకేపిఓ టేబుల్ వాడాలంటే డైరెక్ట్ ఈకేపిఓ టేబులే వాడుకోవచ్చు కదా. అసలు కస్టమ్ టేబుల్ మీనింగ్ ఏంటి మనకి? ఆ యాడింగ్ ఎక్స్ట్రా ఫీల్డ్స్. ఇప్పుడు సపోజ్ ఈ టేబుల్లో 396 ఫీల్డ్స్ ఉన్నాయి. ఇంకో 3 ఫీల్డ్స్ యాడ్ చేయాలంటే ఈ మన యూజ్ ద ఇప్పుడు ఇవి మొత్తం 396 ఫీల్డ్స్ మనం వాడము. సో మనకి ఏమైతే వాడతామో అవే మనము కస్టమ్ టేబుల్లో పెట్టుకుంటాము. అది దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కస్టమ్ టేబుల్. అంతేగాని ఈ స్టాండర్డ్ టేబుల్ మొత్తాన్ని అలా కాపీ చేయటం అలా ఉండదు. చేసినా కూడా ఎర్రర్స్ అట్లా వస్తాయా? ఆ, అసలు అది రాంగ్ అన్నమాట, అలా చేయకూడదు. ఓకే ఓకే, అదే అదే. నేను మామూలుగా చేశాను అట్లా. ఆ, ఇంకొకటి ఇవాళ ఆ, ఏమైందంటే ఆ, ఒక చిన్నది నేను చెప్తాను. ఉమ్, ట్విస్ట్ ఏంటంటే మా టీం లీడర్ కి ఆయన పక్కకు నేను కూర్చోమంటే ఆయన టీం నేను కూర్చుంటే ఉమ్, ఆయనే బాపు ఆయనే చేసుకుంటూ ఆయన బాపు మొత్తం ఆయనే చేస్తున్నాడు. ఉమ్, సీనియర్ కన్సల్టెంట్ ఉంటే ఆయన బాపు ఆయనే ఇవాళ ఉమ్, ఫంక్షన్ అది బిల్డింగ్ ఉంటది కదా. ఉమ్, బిల్డింగ్ కి జిఆర్ ఉమ్, కావాలి. ఉమ్, బిల్డింగ్ కి ఉమ్, జిఆర్ఎన్. ఉమ్,
ఆ, అయితే బిల్లింగ్ కి జిఆర్ఎం కావాలన్నప్పుడు ఆయనే ఫంక్షన్ మోడల్ క్రియేట్ చేశాడు. ఉమ్, అది కొంచెం డిఫరెంట్ గా ఉంది. అది ఉమ్, ఆయన కొంచెం అది డిఫరెంట్ గా అంటే చూస్తే నాకు అనిపించింది. నేను కొంచెం పక్కకు చూశాను. ఉమ్, ఆయన ఫంక్షన్ మోడల్కి వెళ్ళాడు. ఉమ్, ఆయన కొన్ని ఫీల్డ్స్ ఏవో చేసుకున్నాడు. ఏం చేస్తాడో ఏం తెలియదు. ఉమ్, ఆ దానికి బిల్లింగ్ చేసేసుకొని కొన్ని అవి వచ్చాయి. ఉమ్, ఆ వాల్యూస్ అవి ఎట్లా వచ్చాయో తెలియదు. ఆ వాల్యూస్ ఫెచ్చింగ్ చేసుకున్నాడు. ఉమ్, అది వాళ్ళ క్లయింట్ కి అది అబాపర్కి చెప్పాడు సార్. ఉమ్, ఈయనే అబాపర్కి చెప్పాడు ఉమ్, ఇట్లా 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 అని. ఉమ్, అబాపర్కి చెప్పి ఉమ్, ఆ మెటీరియల్ ఇంకొకటి మన ఉమ్, ఆ కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి. కొన్ని ఫీల్డ్స్ అయితే అవి చేంజ్ కావు. బ్యాచ్ కానీ ఉమ్, బ్యాచ్ నెంబరు, ఉమ్, స్టోరేజ్ లొకేషన్, ప్లాంట్ అట్లే పెడతాము. ఇంకొకటి ఒకటి అది ఆ ఆ ఫీల్డ్ పేరు మర్చిపోయాను. ఆ ఫీల్డ్ అనేది అది Z4 అనేది అట్లనే ఇవ్వాలి. దాన్ని చేంజ్ చేయొద్దు అని అట్లా కొన్ని ఇచ్చేసి చెప్పాడు ఉమ్, అనమాట. ఉమ్, తర్వాత ఇప్పుడైతే ఇట్లా చేస్తున్నాను, తర్వాత ఉమ్, చూసుకుందాం అన్నట్టు ఆయన చెప్పాడు అట్లా. ఉమ్, ఇంకొకటి ఏంటంటే నిన్ననే ఒకటి ఎర్రర్ వచ్చింది రిలీజ్ స్ట్రాటజీలో. ఉమ్, రిలీజ్ స్ట్రాటజీలో క్లయింట్ ఏమన్నాడంటే, నేను నిన్న ఇష్యూస్ లో ఉంటే ఉమ్, ఆ రిలీజ్ స్ట్రాటజీలో మనకేమైందంటే ఆ అవుట్పుట్ దానిలో ది దిస్ దిస్ హ్యాస్ బీన్ అప్రూవల్ అని చెప్పేసి కింద ఒక మెసేజ్ వచ్చింది. ఉమ్, అది వాళ్ళు మాకు అట్లా మెసేజ్ రావద్దని చెప్పేసి వాళ్ళు ఒకటి. ఉమ్, ఇంకొక ఎర్రర్ వచ్చేసి ఆ ఉమ్, ఆ, మనకు ఆ, 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 అదేంటంటే వాళ్ళు ఎట్లా అడిగారంటే వాళ్ళు కొంచెం డిఫరెంట్. ఇంకా వేరే ఇష్యూకి వెళ్తే ఉమ్, పిఓలో మన కండిషన్స్ టైప్ లో రెండు కండిషన్స్ టైప్స్ వస్తున్నాయి. ఉమ్, ఒక కండిషన్స్ టైప్ కాక ఉమ్, రెండు వచ్చే కండిషన్స్ టైప్స్ అని చెప్పేసి వాళ్ళు ఒకటి. ఉమ్, ఆ ఇంకొకటి అని అని ఇవన్నీ రిలేటెడ్ టు కొంచెం అవేపే అన్నమాట. ఉమ్, ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ కొంచెం చూసాను నేను అట్లా. ఉమ్, ఆ ఇంకా ఆ, 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 ఇంకొకటి అదేంటంటే ఆ, అదే ఐఎస్బి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కి దానికి ఉమ్, అది కింద ఒకటి ఏదో అదో ఇంకొకటి ఏదో న్యూజిలాండ్ ఏదో దానికి ఏంటంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ రావట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఉమ్, అదొకటి. ఇంకొకటి టర్మ్స్ అండ్ కండిషన్స్ రావట్లేదని వాళ్ళు ఆ, ఇంకొకటి ఏంటంటే పిఓలో వాళ్ళు ఏమన్నారంటే ఆ, అదే ఇది అప్రూవల్ ఒకటి ఇట్లా కావాలన్నారు, ఇంకొకటి ఇట్లా కావాలన్నారు, టర్మ్స్ అండ్ కండిషన్స్ కావద్దన్నారు. ఆ, ఇంకా ఆ, ఇట్లా డిఫరెంట్ ఇట్లా అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ని హ్యాపీ మేడం. ఉమ్, మ్యాక్సిమం ఉమ్. మ్యాక్సిమం ఈ బిడిసి అనేది ఒకటి. ఉమ్, ఆ, మీకు లేకపోతే మన క్లాసెస్ అయిపోయిన తర్వాత బాగా ఐడియా వస్తుందండి. ఆ, అదే మేడం నేను అదే అనుకున్నాను. అయ్యో ఈ పాటికి అయితే నేను కొంచెం యా. చూయించేటోని నా మీ సైడ్ నుంచి కొంచెం సౌండ్ పెంచండి మేడం. సౌండ్ ఫుల్ వాల్యూమ్ ఉంది. నాది కూడా ఉంది, ఎందుకు తక్కువైంది ఈసారి. ఇదిగో 100 లో ఉంది. ఓకే. నాది సరే. So, so we will discuss the two different kinds of subroutines. Okay, call by reference and call by value. Let us discuss them with the help of simple ఓకే. programs. So, let us go to SC38 and let us name our program as YY call reference. This is the name of our program, YY call reference. వాట్ ఈస్ సబ్రొటీన్ మేడం? వాట్ ఈస్ సబ్రొటీన్ అంటే కూడా మాడ్యులరైజేషన్ టెక్నిక్ లాగా అనమాట. రైట్. ఒక పీస్ ఆఫ్ కోడ్ని మళ్ళా రిపీటెడ్గా పిలుస్తాము, ఒక ఒక సేమ్ ప్రోగ్రాంలో కాల్ చేస్తుంటాము. సో అది ఎలా వర్క్ ఓకే. అవుతుందో చూద్దాము. సో వైవై కాల్ ఓకే. రెఫరెన్స్ అనేది ప్రోగ్రామ్ నేమ్. సో సెలెక్ట్ ద క్రియేట్ బటన్. సో దిస్ ఈస్ అవర్ కాల్ బై రెఫరెన్స్. కాల్ బై reference subroutine, and under the
Attributes under the type, take it as the executable program and save it. And this is our package. Save it and continue. ఈ సబ్రొటీన్ కింద సబ్రొటీన్ తీసుకోమా? ఆహా, లేదు, సబ్రొటీన్ కూడా ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్ అన్నమాట, రైట్? సో సో దిస్ ఎందుకంటే ఇస్ ద ఫంక్షన్ మాడ్యూల్ కి వీఆర్ టేకింగ్ ఫంక్షన్ మాడ్యూల్, ఇంక్లూడ్ కి వీఆర్ టేకింగ్ ఇంక్లూడ్ ప్రోగ్రామ్. ఫంక్షన్ మాడ్యూల్ కి ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామే తీసుకుంటాము. ఓన్లీ ఇంక్లూడ్ ప్రోగ్రామ్ కే ఇంక్లూడ్ ప్రోగ్రామ్ తీసుకుంటాం, ఓకే రైట్? ఓకే. సో సో let us declare one field called counter. మన ఫీల్డ్ నేమ్ వచ్చేసి కౌంటర్ అండ్ ఇట్ ఈస్ ఆఫ్ టైప్ I for integer. It is of type I for integer. So let us call the subroutine. Subroutine ఇంకా మనం డిఫైన్ చేయలేదు, ఫస్ట్ కాల్ చేస్తున్నాం. సో perform మన సబ్రొటీన్ నేమ్ వచ్చేసి ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో ఐఎమ్ గివింగ్ ఇట్ ఎస్ యాపిల్ చేంజింగ్. మేడం ఇక్కడ డేటా ఇస్ నాట్ ఎన్ డిఫినేషన్, ఇట్స్ నాట్ ఎన్ డిఫైన్ కదా. డేటా అనేది ఒక ఫీల్డ్ ని డిక్లేర్ చేయడానికి మనము డేటా అనే కీవర్డ్ ని వాడతాము డిఫైన్ ఓకే ఓకే. చేసుకోవటానికి. ఇప్పుడు మామూలుగా మనము సి ప్లస్ ప్లస్ జావాలో అయితే మనము నార్మల్ గా ఏమైతుంది అంటే మనం ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు అని ఇస్తాము. నాకు జావా అవి తెలీదు. జావా గానే బికాజ్ మామూలుగా డిక్లరేషన్ అన్నమాట. డేటా అనేది మనం ఫస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాము. మామూలుగా మనం ఫీల్డ్ ఏ ఫీల్డ్ నైనా డిక్లేర్ చేయాలంటే డేటా అనే కీవర్డ్ తో మనం డిఫైన్ చేస్తాము. తర్వాత ఇది మన ఫీల్డ్ నేము. టైప్ ఏం టైప్ అది? ఐ ఫర్ ఇంటీజర్, అంటే ఇట్ విల్ టేక్ ఓన్లీ ఇంటీజర్ టైప్ ఆఫ్ వాల్యూస్. బికాజ్ ఐఎమ్ ఎంసీఏ క్యాండిడేట్, నాట్ ఓకే ఐ డన్ మై ఎంసీఏ ఇన్ అరోరా కాలేజ్. ఓకే ఓకే. సో పర్ఫార్మ్ అనేది ఒక కీవర్డ్ అనమాట. పర్ఫార్మ్ అండ్ దెన్ నేమ్ ఆఫ్ ద సబ్ రొటీన్. చేంజింగ్ ఈస్ ద కీవర్డ్. మనం ఏ ఫీల్డ్ అయితే వాడతామో ఆ ఫీల్డ్ ఇక్కడ ఇస్తాం అనమాట, రైట్? కౌంటర్. సో ఇప్పుడు మనము ఒక వాట్ ఈస్ ద పర్ఫార్మ్? పర్ఫార్మ్ అనేది ఒక సబ్ రొటీన్ ని కాల్ చేయడానికి మనం వాడే కీవర్డ్. పర్ఫార్మ్ అంటే పర్ఫార్మ్ అనే కీవర్డ్ ని అక్కడ మనం వాడతాము. పారామీటర్స్ అక్కడ మనము ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ లాగా. ఆ, ఇట్స్ నాట్ లైక్ దట్. అంటే జస్ట్ కాల్ చేయటానికి బేసిక్ గా ఒక సబ్ రొటీన్ ని మనం కాల్ చేయాలంటే పర్ఫార్మ్ అనే కీవర్డ్ తో కాల్ చేస్తాము. పర్ఫార్మ్ Because నేమ్ there we నేమ్ are ఆఫ్ ద calling సబ్ also, రొటీన్. there in a function module we are also calling ఎక్స్పోర్ట్ with అంటే ఏంటి? export with the ప్యాటర్న్ అనే బటన్, అది వేరు. pattern అని చెప్పేసి we are calling. అది వేరు, అది అక్కడ ప్యాటర్న్ కొట్టగానే అది అని. వచ్చేస్తుంది. ప్యాటర్న్ తో కాల్ చేస్తాం, ఇక్కడ మేము పర్ఫార్మ్ తో కాల్ చేస్తాం. ఓకే, ప్యాటర్న్ అని కొట్టంగానే ఆ మీరు అన్నట్టు ఫంక్షన్ మాడ్యూల్ వచ్చేస్తుంది. ఆ ఫంక్షన్ మాడ్యూల్ మనం డిఫైన్ చేస్తాం. మళ్ళీ కరెక్ట్. ఇంపోర్ట్ పారామీటర్స్ ని ఇక్కడ ఎక్స్పోర్ట్ కాలింగ్ చేసుకుంటాం. బేసిక్ గా ఇంపోర్ట్ పారామీటర్స్ అంటే ఏంటి, ఎక్స్పోర్ట్ అంటే ఏంటి? ఫంక్షన్ మాడ్యూల్ కి పంపించే వాల్యూస్. ఇంపోర్ట్ పారామీటర్స్ అంటే ఏంటి? ఫంక్షన్ మాడ్యూల్స్ నుండి వచ్చే రిజల్ట్, రైట్? మనకు వచ్చేటి. సో ఇక్కడ అంటే అక్కడ ఏంటి? డిఫైన్ చేసినవి ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. ఎక్కడ ఆ, ఇది వేరు. సబ్ ఈ సబ్ రొటీన్ అనేది వేరే కాన్సెప్ట్. దానికి దీనికి మీరు ఫంక్షన్ మిక్సప్. మాడ్యూల్ అట్లా. నేను ఫంక్షన్ మాడ్యూల్ అయితే అట్లా అట్లా చేసుకుంటాము. ఇక్కడైతే పర్ఫార్మ్ అంటాం. పర్ఫార్మ్ 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 అనే కీవర్డ్ ఈ సబ్ రొటీన్ ని కాల్ చేయడానికి వాడే కీవర్డ్ పర్ఫార్మ్. మన సబ్ రొటీన్ నేమ్ వచ్చేసి యాపిల్. ఇది ఇంకా డిఫైన్ చేయలేదు, చేద్దాము. అండ్ దెన్ చేంజింగ్, ఏం చేంజ్ చేయాలనుకుంటున్నాము? ఏ ఫీల్డ్ అయితే మనం వాడతామో ఆ ఫీల్డ్ నేమ్. ఇప్పుడు ఇక్కడ మనం కౌంటర్ అనే ఫీల్డ్ ని యూజ్ చేస్తున్నాం కాబట్టి చేంజింగ్ అవర్ ఫీల్డ్ నేమ్, రైట్? సో ఇప్పుడు సబ్ రొటీన్ ని కాల్ చేసాము. ఇమీడియట్ గా మనము రిజల్ట్ ఆఫ్ ద కౌంటర్ కౌంటర్ ఈజ్ కౌంటర్. అండ్ ఐ విల్ గివ్ సమ్ కలర్ 7. సో నేను సేమ్ సబ్ రొటీన్ ని ఇంకొక 2 టైమ్స్ కాల్ చేస్తాను. సేమ్ సబ్ రొటీన్ ని
2 టైమ్స్ కాల్ చేస్తా. బట్ ఎవ్రీ టైం మన రిజల్ట్ కలర్ నేను చేంజ్ చేస్తా. 765. సో డిఫరెంట్ కలర్స్ ఇస్తున్నా నేను మన అవుట్పుట్కి. సో ఇప్పుడు మనం డిఫైన్ చేద్దాం. అసలు సబ్ రొటీన్ని డిఫైన్ చేద్దాం. సబ్ రొటీన్ని డిఫైన్ చేయాలంటే ఏంటి? ఇక్కడ నేమ్ మీద డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఏమంటుంది? సబ్ రొటీన్ యాపిల్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇంతవరకు లేదు ఈ సబ్ అవును రొటీన్, క్రియేట్ అవ్వలేదు. యూ అవును. వాంట్ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్. ఎస్. Yes. సో ఇక్కడ ఏంటి? ఈ ప్రోగ్రాంలోనే ఇంక్లూడ్ చేస్తారా డెఫినేషన్, వేరే ఇంక్లూడ్ ప్రోగ్రామ్ లాగా క్రియేట్ చేయమంటారా అని అడుగుతుంది. ఇందులోనే చేస్తాం. సో ఈ మన ప్రోగ్రాంలోనే మనము ఇంక్లూడ్ చేయమందాం డెఫినేషన్. సో మనం ఈ ప్రోగ్రాంలోని ఇంక్లూడ్ చేయండి అనగానే ఏంటి? ఇది ఇక్కడ ఒక ఒక సింటాక్స్ లాగా వచ్చేసింది మొత్తం. ఇదిగో ఫామ్ అండ్ ఫామ్, ఫామ్తో స్టార్ట్ అయింది, అండ్ ఫామ్తో ఎండ్ అయింది. ఓకే. ఫామ్ నేమ్, చేంజింగ్ ఏంటి? మన ఫీల్డ్ ఏంటి ఇక్కడ? అది పి, మనం ఇక్కడ కౌంటర్ అని ఇచ్చాము, కానీ అదేంటి P__ కౌంటర్ అని పెట్టేసింది. అంటే ఏంటి? మనం ఈ సబ్రొటీన్లో ఎప్పుడు వాడినా కానీ దీన్ని P__ కౌంటర్ కింద వాడాలి. ఎందుకంటే ఆ నేమ్ అది సజెస్ట్ చేస్తుంది. ఇక్కడ ఇట్ ఈస్ సజెస్టింగ్ దట్ నేమ్. ఇక్కడ మనం కౌంటర్ చేంజింగ్ దిస్ ఫీల్డ్ అని ఇచ్చాము ఇక్కడ, కానీ ఆ ఫీల్డ్ని ఇక్కడ ఏంటి అదే సజెస్ట్ చేసింది, P__ అని పెట్టేసింది. రైట్. సో ఇది ఈక్వల్ టు ఇది దాని దృష్టిలో, ఎందుకంటే అదే డిఫైన్ చేసింది, P__ అని అదే తగిలించింది, యాడ్ చేసింది. కాబట్టి ఇక్కడ డెఫినేషన్ లో ఉన్నప్పుడు మనం అలాగే వాడాలి. సో ఇక్కడ ఏంటి? మనం సింపుల్ గా మన కౌంటర్ ని 1కి ఇంక్రిమెంట్ చేస్తున్నాం. రైట్. సో మనం ఇక్కడ సబ్రొటీన్ డెఫినేషన్ లో ఏం చేస్తున్నాము? మన కౌంటర్ ని 1తో ఇంక్రిమెంట్ చేస్తున్నాం. రైట్. సో ఇప్పుడు మనము యాక్టివేట్ చేస్తున్నాను ప్రోగ్రామ్ని. ఇక్కడ చూడండి, మన ఫస్ట్ మనం ఏం చేసాము? ఒక డిఫైన్ చేసుకున్నాము కౌంటర్, ఇట్ ఈస్ ఆఫ్ టైప్ ఐ. సో స్టార్టింగ్ వాల్యూ ఆఫ్ కౌంటర్ ఏముంటది? 0 ఉంటుంది. రైట్. సో ఇక్కడ ఏంటి? మనము సబ్ రొటీన్ని కాల్ చేస్తున్నాము. సో కాల్ చేసినప్పుడు ఏమైంది? అది డెఫినేషన్ దగ్గరికి వస్తుంది. డెఫినేషన్ దగ్గరలో ఏం చేస్తున్నాం? కౌంటర్ ఈక్వల్ టు కౌంటర్ ప్లస్ 1. అంటే ఏంటి? 0 + 1. 1. ఈ 1 అనే వాల్యూ ఈ కౌంటర్ నుండి ఇక్కడికి పాస్ అయింది. సో మనము రైట్ చేసినప్పుడు ఏమైంది? రిజల్ట్ ఆఫ్ ద కౌంటర్ ఈక్వల్ టు 1 అని ప్రింట్ చేస్తుంది ఇక్కడ. మళ్ళీ మనం సేమ్ సబ్ రొటీన్ ని మళ్ళీ పిలుస్తున్నాం, మళ్ళీ డెఫినేషన్ దగ్గరకు వస్తుంది. అప్పుడు ఏమైంది? 1 + 1 2 అయిపోద్ది. సో ఇక్కడ 2 పాస్ చేస్తుంది, మళ్ళీ 2 రైట్ చేస్తుంది, మళ్ళీ సబ్ రొటీన్ ని పిలుస్తున్నాము, మళ్ళీ ఇక్కడ ఏమైంది? 2 + 1 3. అంటే ఏంటి? ఎవ్రీ టైం ఏమైతుంది? దాని కౌంటర్ యొక్క లేటెస్ట్ వాల్యూనే తీసుకుంటుంది. రైట్. ఇట్స్ ఆల్వేస్ టేకింగ్ ద లేటెస్ట్ వాల్యూ. సో ఇక్కడ ఏంటి? మనం సేమ్ సబ్ రొటీన్ ని 3 టైమ్స్ కాల్ చేస్తే 3 టైమ్స్ దాని వాల్యూ చేంజ్ అయిపోతా ఉంది. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఏమైంది? రిజల్ట్ ఆఫ్ కౌంటర్ ఇస్ 1, రిజల్ట్ ఆఫ్ కౌంటర్ ఇస్ 2, రిజల్ట్ ఆఫ్ కౌంటర్ ఇస్ 3. అంటే ఏంటి? ఇక్కడ మనం సేమ్ సబ్ రొటీన్ నే 3 సార్లు పిలిస్తే మనకి 3 రిజల్ట్లు వస్తున్నాయి. రైట్. ఓకే. దీన్ని సైడ్ ఇండెక్స్ ఏం చేయలేమా మేడం లూప్ లాగా? దేన్ని? దీన్ని మామూలుగా మనకి 1 2 3 రిజల్ట్ కావాలి అనుకుంటే మనము చేసుకోవచ్చు, వేరే రకాలుగా ఉన్నాయి. కానీ ఇక్కడ మీరు అది కాదు, మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఒక సబ్ రొటీన్లో ఎలా డిఫైన్ చేస్తాము, ఎలా కాల్ చేస్తాము అనేది మీరు అది ఆ పార్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మనకి 1 2 3 అవుట్పుట్ రావాలంటే మనం చాలా రకాలుగా చేయొచ్చు. ఇక్కడ 1 2 3 అవుట్పుట్ తెప్పించడం కాదు, మీకు కాన్సెప్ట్ ఈజీగా అర్థం అవ్వాలని నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాను. కరెక్ట్. సో ఇక్కడ అంటే మీరు ఫామ్ అర్థం అండ్ ఎండ్ ఫామ్ చేసుకోవాల్సిన అనేది ఇక్కడ సబ్ రొటీన్ లో ఫామ్ అండ్ ఎండ్ ఫామ్ అనేది ఇంపార్టెంట్. స్టార్టింగ్ ఎండ్ ఫామ్, ఎండ్ ఆఫ్ ద ఫామ్ అని. ఇది ఇక్కడ ఇప్పటిదాకా ఫామ్ రాలేదు, ఇక్కడ ఫామ్ వచ్చింది. ఇంకా పర్ఫామ్ అనేది కూడా వచ్చింది. రైట్. సో
పర్ఫార్మ్ అనే కీవర్డ్తో పిలుస్తాము. తర్వాత మనము ఆ, ఫా మన ఫామ్ని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు డబుల్ క్లిక్ చేస్తే అదే ఈ సింటాక్స్ని ఇచ్చేస్తుంది అనమాట. ఫామ్తో స్టార్ట్ చేస్తుంది, ఎండ్ ఫామ్తో ఎండ్ చేస్తుంది. ఆ లోపల కోడ్ మనం ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఓకే. సో దీన్ని కాల్ బై రెఫరెన్స్ సబ్ రొటీన్ అంటారు. సో ఇప్పుడు ఆహా. కాల్ బై వాల్యూ అంటే సేమ్ ప్రోగ్రామ్ని నేను కాపీ చేస్తాను. కాపీ. సో కాపీ. ఆహా, కాపీ అంటదా మేడం? సో నేమ్ చేంజ్ చేస్తాను. కాల్ వాల్యూ కాపీ. అక్కడ యాక్చువల్ మేము ఆ ఇండికేటర్ దేనికి యూజ్ చేస్తామంటే కాపీ. యూస్ ఫర్ అదర్ పిఓస్ ఆర్ అదర్ పిఆర్స్. సో ప్రోగ్రామ్ ఇక్కడ కాపీ అయిపోయింది. రైట్. యాక్టివేట్ చేద్దాం ఒకసారి. సో ఇక్కడ ఏంటి చేంజింగ్ అని ఉన్న దగ్గరల్లా చేంజింగ్ ని యూజింగ్ కింద మార్చుకోవాలి. రీప్లేస్ ద చేంజింగ్ విత్ యూజింగ్. ఇది చూస్తున్నాను మేడం ఈ మధ్యలో. సో చేంజింగ్ ఉన్న దగ్గరల్లా యూజింగ్ అని చేంజ్ చేసుకోండి. సో కాల్ బై రెఫరెన్స్ సబ్రొటీన్ వాడేటప్పుడు చేంజింగ్ అనే కీవర్డ్ వాడతాం. కాల్ బై వాల్యూ ఉమ్. సబ్రొటీన్ వాడేటప్పుడు యూజింగ్ అనే కీవర్డ్ వాడతాం. ఇక్కడ ఇంకొక చేంజ్ ఏంటంటే వాల్యూ ఆఫ్ పిఎండ్స్ ఫర్ కౌంటర్. రైట్. బ్రేసెస్ విత్ ఇన్ ద బ్రేసెస్. సో మనం ఏ ఫీల్డ్ అయితే వాడతామో దాన్ని విత్ ఇన్ ద బ్రేసెస్లో ఇలా పెట్టుకోవాలి. సో ఇక్కడ ఏమైంది గెస్ట్ చేస్తారా? ఇప్పుడు ఇక్కడ ఏంటి, మనం ఒక ఫీల్డ్ డిఫైన్ చేసాము. సో స్టార్టింగ్ వాల్యూ ఆఫ్ కౌంటర్ ఏముంటుంది? 0. సో బై డెఫినేషన్ ఏంటి, కాల్ బై వాల్యూ అంటే దాని ఒరిజినల్ వాల్యూనే పాస్ చేస్తుంది. సో అంటే 3. ఒరిజినల్ వాల్యూ అంటే 0. ఈ ప్రోగ్రామ్ లో 0. ఒరిజినల్ వాల్యూ అంటే 0. సో ఇక్కడ 0. ఏంటి, ఈ సబ్ రొటీన్ ని పిలుస్తున్నాము. ఇక్కడ ఏమైంది, మనము ఇంక్రిమెంట్ చేస్తున్నాము. 0+1 ఇంక్రిమెంట్ చేయాలని చూస్తున్నాము. కానీ ఈ చేంజెస్ ఇక్కడికి వెళ్ళవు. ఒరిజినల్ వాల్యూ ఏది ఉందో అదే వెళ్తుంది. అంటే ఏంటి, 0నే వెళ్తుంది. సో 0 ప్రింట్ చేస్తుంది. మళ్ళీ మనం సబ్ రొటీన్ ని కాల్ చేస్తున్నాం. మళ్ళీ ఇక్కడికి వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఇంక్రిమెంట్ చేస్తున్నాము కౌంటర్+1 అని. అయినా కానీ అది మళ్ళా అది ఇగ్నోర్ చేసేసి ఆ చేంజెస్ ని ఇగ్నోర్ చేసి మళ్ళీ 0నే పాస్ చేస్తుంది. మళ్ళీ 0నే ప్రింట్ అవుతుంది ఇక్కడ కూడా. మళ్ళీ పిలుస్తున్నాం సబ్ రొటీన్ ని. మళ్ళీ ఇక్కడ ఇంక్రిమెంట్ చేయాలని చూస్తుంది. మళ్ళా ఈ చేంజెస్ ని మళ్ళీ ఇక్కడికి పాస్ అవుతాయి. రైట్. మళ్ళా ఏంటి, మనం ఇక్కడ ఏం చేసినా కానీ అది ఇగ్నోర్ చేసేసి దాని ఒరిజినల్ వాల్యూనే పంపిస్తూ ఉంటుంది. అంటే ఈ కాల్ బై వాల్యూని మనము ఎగ్జిక్యూట్ చేస్తే ఏంటి, రిజల్ట్ ఆఫ్ ద కౌంటర్ ఇస్ 0, రిజల్ట్ ఆఫ్ కౌంటర్ ఇస్ 0, రిజల్ట్ ఆఫ్ ద కౌంటర్ ఇస్ 0. అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ దీన్ని ఒక ఇంక్రిమెంట్ అసైన్ చేశారనుకోండి వాల్యూ 20 అని. అంటే ఏంటి, స్టార్టింగ్ వాల్యూ ఆఫ్ కౌంటర్ ఏమైంది ఇప్పుడు 20. 20 20, అవుద్ది. 20, 20. అంటే ఏంటి, ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఏమైంది 20, 20, 20. దాని ఒరిజినల్ వాల్యూ 20 ఉంటే ఇంకా అది ఎప్పుడు 20నే రిటర్న్ చేస్తూ ఉంటుంది. రైట్. సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కాల్ బై రెఫరెన్స్, కాల్ బై వాల్యూ. మీకు ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే ఆ సింటాక్స్. ఓకే, సబ్ రొటీన్ కాల్ చేయాలంటే సింటాక్స్ ఇది. రైట్. అండ్ ఇది ఫంక్షనాలిటీ. ఇది ఫంక్షన్ కాల్ బై వాల్యూ అయితే ఎలా వర్క్ అవుతుంది, కాల్ బై రిఫరెన్స్ అయితే ఎలా వర్క్ అవుద్ది. ఆ ఫంక్షనాలిటీ మీకు అర్థం కావాలి. ఎందుకంటే మనకి నెక్స్ట్ వచ్చే ప్రోగ్రామ్స్ అన్నిట్లో వాడుతుంటాము సబ్ రొటీన్స్. అంటే కాల్ బై వాల్యూ అన్నప్పుడు మనకు 0 ఒరిజినల్ ఫస్ట్ వాల్యూ ఏదుందో చేసినప్పుడు. దాని ఒరిజినల్ వాల్యూ ఏముందో అదే పాస్ అవుతా ఉంటుంది. ఫస్ట్ ఫస్ట్ టైం మనం ఫస్ట్ చేసినప్పుడు ఏం చేసినామంటే పర్ఫామ్ చేంజ్ అన్నాం కదా మేడం. ఫస్ట్ది 1, 2, 3. చేంజింగ్ చేంజింగ్ అనే కీవర్డ్ వాడాము అక్కడ. ఆహా, యాపిల్. పర్ఫామ్ యాపిల్.
Apple changing counter. Perform Apple changing counter. Perform Apple changing counter. 0. P counter. Counter plus 1. 0 plus 1. 1. 2. 3. So that is the difference between call by value and call by reference. సో ఇది మీరు బాగా అర్థం చేసుకుంటే మీకు నెక్స్ట్ ఇక ప్రోగ్రామ్స్ లో ఇవన్నీ వస్తుంటాయి, ఇంక్లూడ్ ప్రోగ్రామ్స్, ఫంక్షన్ మాడ్యూల్స్, సబ్ రొటీన్స్. ఇప్పుడు ఒకటి రెయిన్బో దానిలో పెట్టారు మేడం. అది టెస్టింగ్ యాక్చువల్గా కొండాపూర్ ఉంది కదా, రెయిన్బో హాస్పిటల్స్.